జంతికలు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉండాలంటే మీరు కూడా ఇదే పద్ధతిలో చేయండి. పక్కా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఒక్కడు తినబోయి 2-3 లాయించేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. చాలామంది అనుకుంటారు కదా జంతికలు చేయడం చాలా కష్టం అనేసి, కానీ కాదు. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఈజీనో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, పెద్ద సైజుది, పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేది. అందులో 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకుంటున్నా. తర్వాత 1 గ్లాసు శనగపిండి వేసుకుంటున్నా. అంటే 2 గ్లాసులు బియ్యం పిండి వేసినప్పుడు 1 గ్లాసు శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. కారం చూసుకొని వేసుకోండి, కారం ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని దాన్ని ఇలాగా నలపాలి. బాగా నలిపేసి రఫ్ చేసుకొని ఆ స్మెల్ బాగా వస్తుంది, అప్పుడు వేసుకోవాలి. ఈ వామ్ని డైరెక్ట్గా వేసిస్తే స్మెల్ రాదు, సో ఇలా రఫ్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర గీ ఉంటే గీ వేసుకోండి, లేకుంటే బటర్ వేసుకోండి. నా దగ్గర బటర్ ఉంది, బటర్ వేసుకుంటున్నా. ఈ బటర్ నేను 2 టేబుల్ స్పూన్లా వేసుకున్నా. ఒకవేళ గీ ఉంటే గీ కూడా మీరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అన్నీ చక్కగా కలుపుకోండి. బాగా కలపడం వల్ల ఏంటంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, జంతికలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పిండిని ఉండకట్టాలి. ఉండకట్టేటట్టుంటే అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అంతా ఒకేసారి వేసేయొద్దు, అలా వేస్తే చక్కగా రాదు. మీరు వాటర్ అంతా ఒకేసారి వేసారనుకోండి పిండి పలచబడిపోయి మళ్ళీ మీరు ఎక్స్ట్రా పిండి కలపాల్సి వస్తుంది. అప్పుడు ఎంత పిండి కలపాలో కూడా తెలియదు. ఇలా పిండిని ఒక 50% కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను నేను. మీకు ఎంత కావాలో నువ్వులు అంత వేసుకోండి, ఏం పర్లేదు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వులు వేయడం వల్ల. ఈ జంతికలు చేసుకోవడానికి పిండి ఇలాగే కలపాలండి. ఏమైనా తేడా వచ్చినా సరే జంతికలు రావు, అవి వేసేటప్పుడు విరిగిపోతుంటాయి. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను పిండిని ఎలా కలుపుకోవాలో. ఇగోండి ఇలా పిండి గుల్లగా రావాలి, చాలా మెత్తగా చాలా గుల్లగా రావాలి పిండి. అలా కలుపుకోండి. పిండి చక్కగా కలుపుకున్న తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇలా ఒక తడిగొడ్డని వేసుకోవాలి దాని మీద. దాన్ని అలాగే వదిలేయొద్దు, మూత పెట్టి కూడా వదలొద్దు. ఇలా తడిగొడ్డని వేసుకుంటేనే బాగుంటుంది. ఆ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో మనకు కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఏంటక్క ఈ కలర్లో ఉంది అనొద్దు, నేను లాస్ట్ టైం గారెలు చేసినప్పుడు యూజ్ చేసిన ఆయిలే ఇది, అందుకని ఈ కలర్లో ఉంది అన్నట్టు మర్చిపోయాను. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు కావలసినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం జంతికలు వేసుకోవడానికి దీన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పుడు జంతికల పిండి ఇందులో పెట్టాలి. ఈ పిండి మొత్తం అయిపోయే వరకు మీరు జంతికలు వేసుకునే వరకు ఈ క్లాత్ మాత్రం తీయొద్దు. అలా తీసేస్తే ఏమవుతుందంటే పిండి డ్రైగా అయిపోయి జంతికలు విరిగిపోతాయి వేసుకునేటప్పుడు. సో ఆ మిస్టేక్ చేయొద్దు ఎవరు. ఈ పిండి ముద్దని ఇలా కాసేపు కలిపేసి అప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు మీకు చిట్కా చెప్తాను. చాలామంది క్లాత్ పైన జంతికలు వేసి అవి నూనెలో వేస్తారు, ఈ లోపు అవి విరిగిపోతాయి. సో అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే చిట్కా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా ఈజీ కూడా. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చిల్లుల గరిట ఒక పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఫస్ట్ టైం కాబట్టి ఆయిల్ అప్లై చేయాలి, లేకుంటే అంటుకుపోతాయి జంతికలు. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత జంతికలు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. ఈ జంతికలు చక్కగా రావాలి అంటే మనం కలిపే పిండిలోనే ఉంటుందండి. సో నేను చెప్పిన విధంగా కలపండి, చక్కగా జంతికలు మీకు వస్తాయి, విరిగిపోకుండా వస్తాయి. ఇలా మీకు కావాల్సిన షేప్లో వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేయడమే. చూస్తున్నారా, కొంచెం కూడా విరిగిపోలేదు. మీరు ఇదే పద్ధతిలో చేయండి, చాలా ఈజీగా ఒక్కలే చేసేయచ్చు, ఎవరి హెల్ప్ లేకుండాను. అంతేకాకుండా చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసేయచ్చు జంతికలు. ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి జంతికలు అయితే. నాకైతే చాలా బాగా వచ్చాయి ఈసారి. అంతేనండి, చాలా సింపుల్గా ఎన్ని కావాలంటే అన్ని జంతికలు చక్కగా వేసేయచ్చు ఈజీగా. సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ సంక్రాంతికి కానీ పిండి వంటలు చేసేటప్పుడు మస్ట్ ఇది చేస్తారు కదా ఎక్కువగా, అలాంటప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇదే పద్ధతిలో చేయండి, చాలా బాగున్నాయి. ఇలా అన్ని జంతికలు వేసుకొని ఇప్పుడు మీకు అవి ఎలా వేగాయో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా జంతికలు ఆయిల్లో వేసినప్పుడు ఇలా నురగొస్తుంది కదా,
పక్కన చూడండి నురగ రాకుండా కొన్ని ఉన్నాయా, ఇలా నురగ రావడం ఆగిపోతే అప్పుడు అవి చక్కగా వేగినట్టు. కలర్ ఎక్కువ చేంజ్ అయ్యే వరకు కూడా ఆగొద్దు, మాడిపోతాయి, బాగోదు, టేస్ట్ బాగోదు, టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది. సో ఇలా నురగ రావడం ఆగిపోతే అప్పుడు మీరు తీసేసేయండి. ఇంతేనండి. ఎన్ని జంతికలైనా సరే ఇదే పద్ధతిలో చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా ఎలా వచ్చాయో, ఒక్కటి కూడా విరిగిపోలేదు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.